తిరుమల లడ్డూలో రసాయనం వ్యవహారంపై విజయవాడలో ప్రాయశ్చిత్త కార్యక్రమం నిర్వహిస్తామని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు. అదే రోజున స్వామివారికి ముడుపులు గోవింద నామస్మరణ చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆహ్వానిస్తామని చెప్పారు. మాజీ సీఎం జగన్ దంపతులను సైతం ప్రాయశ్చిత్త కార్యక్రమానికి ఆహ్వానిస్తామంటున్న శ్రీనివాసానంద సరస్వతితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తిరుపతి కల్తీ లడ్డూపై ఈరోజు విశాఖలోని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలోని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో మనం స్వామీజీని అడిగి తెలుసుకున్నాం. స్వామీజీ, ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎవరెవరు వచ్చారు, ఎటువంటి నిర్ణయం మీరు తీసుకున్నారు? జిల్లాలో ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి స్వాములందరినీ ఆహ్వానించాం. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తిరుమల ఆ లడ్డూ ప్రసాదం ఘోరమైనటువంటి అపచారం కల్తీ జరిగిందో, 20 కోట్ల లడ్డూలు కల్తీ జరిగిపోయాయి. ఎంత దోషం అండి ఇది, ఎంత మహాపాపం. కాబట్టి ఈ దోష నివృత్తి జరగాలి, ప్రాయశ్చిత్తం జరగాలి. ఆయన చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలకు అందాలి, ఆయన ఆశీస్సులు అందాలి. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన అనుగ్రహం ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి దోషం నుండి బయటికి రావాలంటే ప్రజలు ఏం చేయాలని ఈరోజు సాధు సంతులు అందరం కూడా నిర్ణయం చేసి, ఆలోచన చేసి విజయవాడ కేంద్రంగా రాష్ట్రం అంతా కూడా ఒక ముడుపు వేసేటట్టుగా ఒక దీపం పెట్టుకొని ఒక రోజు ఒక టైము చెప్తాం. ఆ రోజు ప్రతి హిందూ అనేవాడు ఎవరైనా కూడా, ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా ఇంటిలో ముడుపు వేయాలి. చక్కగా స్వామివారికి ప్రాయశ్చిత్తం చెప్పుకుంటూ, ఏ దేవాదిదేవ, ఈ అపచారం, ఘోరమైనటువంటి అపచారం నీకు చేశారు కాబట్టి ఆ కొద్దిమంది దుర్మార్గులు, ఆ దుర్బుద్ధి వలన వారు చేసిన అపచారానికి మమ్మల్ని శిక్షించకు, మాకు అభమో శుభమో తెలియదు. కాబట్టి నీ చల్లని చూపులు మా పైన ఉండాలి, ఆ దోషుల్ని శిక్షించండి, మా రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడండి అంటూ ఒక పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఆ ముడుపులు వేస్తారు. సామూహికంగా ఆలయాలకు వెళ్ళి ఆ ముడుపులను ఆలయంలో సమర్పిస్తూ గోవిందనామస్మరణ కోట్ల మంది గోవిందుని కీర్తిస్తారు. తద్వారా స్వామివారు శాంతించి ప్రశాంతత పొంది ఆయన ఆ దోషం పోవాలి, ఆ అపచారం పోవాలి అనేది సాధు సంతులుగా మా అందరి తాలూకా కోరిక. స్వామి విజయవాడలోని నిర్వహిస్తాం అంటున్నారు ప్రాయశ్చిత్త కార్యక్రమం. ఎప్పుడు నిర్వహిస్తారు? తేదీ ఏదైనా ఖరారు చేస్తారు? తేదీ స్వామీజీలు అందరితో మాట్లాడి, చాలామంది ఉన్నారు పీఠాధిపతులు, మఠాధిపతులు, వాళ్ళందరితో మాట్లాడి, అలాగే పండితులు, వేద పండితులు పిలవాలి, కూర్చుని పెట్టాలి. అందరం కలిపి ఈ సామూహికమైన డేటు అనేది సమయాన్ని నిర్దేశిస్తూ పిలిపి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా పిలుస్తూ, అలాగే ప్రతిపక్ష నాయకుడిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి, వారికి దంపతులు కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం, మీడియా ముఖంగా చెప్తూ ఉన్నాం. అలాగే అవకాశం ఉంటే వ్యక్తిగతంగా కూడా వాటి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే వారు హయామంలో జరిగింది కాబట్టి ఘోరమైన అపచారం ఖచ్చితంగా వారు చేస్తుంటే ఇంకా వెంకటేశ్వర స్వామి ఆయన తొందరగా క్షమించేటటువంటి మనసు ఉంటుంది. ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళే కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకోవాలి కదా. మీరు పక్క నుంచి వైసీపీ హయాంలోనే కల్తీ లడ్డు జరిగింది అంటున్నారు. మళ్ళీ వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతల్ని ఈ ప్రాయశ్చిత్త కార్యక్రమానికి రమ్మంటున్నారు. వస్తారనుకుంటున్నారా? వస్తే వారు హిందువుల పట్ల విశ్వాసం ఉన్నది అని నిరూపించుకుంటారు. రాకపోతే హిందువుల మీద హిందూ ద్వేషులుగా చరిత్రలో నిలిచిపోతారు. వెంకటేశ్వర స్వామి మీద మాకు నమ్మకం లేదు, మేము వ్యాపారస్తులము, మాకు రాజకీయాలు అనేది వ్యాపారం, ఇది సేవ కాదు. మరి పక్కకు తప్పించుకొని ఏదో చేస్తే వెంకటేశ్వర స్వామి ఎలాగా క్షమించరు, హిందూ సమాజం కూడా అర్థమవుతుంది, ఓహో ఇది పరిస్థితి అని. భవిష్యత్తులో హిందువులు కార్యాచరణ కూడా మారుతుందనే ఆశాభావం మాకుంది. మీరు టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు, ఏమైనా స్పందన వచ్చిందా? ఆయనే స్పందిస్తారండి. ఏదైనా మంచి పని చేస్తే చెప్పుకోవడానికి ఒక మంచి పని చేసామండి అనడానికి. ఆ రోజు ఉండే జిఎల్నే నోరు మూసేసి నోటికి తాళాలు వేసేశారు. ఓకే, థ్యాంక్ యూ స్వామీజీ. ఇది మొత్తం మీద పరిస్థితి. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని, దీనికోసం ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని త్వరలోనే విజయవాడ వేదిక చేస్తామంటున్నారు. ఎవరైనా ఆహ్వానించినా వాళ్ళు రాకపోతే వారు దైవద్రోహులుగా మిగిలిపోతారని స్వామీజీ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.